నిన్న రోజున మా పంతం నానాజీ గారు తిమ్మాపురం ప్రజ్ఞా కళ్యాణ మండపంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ పిలిచి ప్రజలకు ఏం జరిగింది, ప్రజలకు మేము ఏం చేసామని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఏమేమి చేశారని చెప్తూ జరిగింది. కానీ అక్కడ తోట తిరుమతులు గారి ఇంటికాడ మన కాపు రెడ్డి నాయకులందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇది చాలా దారుణం. మీరందరూ కూడా గతంలో ఏం చేశారు? ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఒక కులాన్ని గురించి ఒక ముందుకు వచ్చిన నాయకుడిని ఇలా కించపరిచి ఎలా కులం నుంచి కింద తొక్కేద్దామని చెప్పి అనుకున్న నాయకులు ఎవరినో మీరే సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే కన్నబాబు గారు మాట్లాడుతున్నారండి. మా కురసాల కన్నబాబు గారు ఆయన మంత్రిగా ఉండి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఎంత అవినీతి చేశారో మా అందరికీ కూడా తెలుసు. నేను కూడా పిఆర్పి టైంలో ఆయన వెనకాల తిరిగాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మన చిరంజీవి గారు సీట్ ఇవ్వగానే మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయన కష్టపడి నగ్గించుకుని తిరిగి ఒక 20 రోజులు కష్టపడి తిరిగి ఆయన నగ్గించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన చూస్తాం. అప్పుడు ఎలా వచ్చారు? ఆయన ఒక బండి మీద వచ్చి ఆయన జీవనం ఇక్కడ పోటీ చేసి నగ్గిన వ్యక్తి ఇప్పుడు ఎంత సంపాదించారు అంటే ఎంత అవినీతి చేశారు? మీరు మీ సోదరుడు కలిపి ఎంత అభివృద్ధి చేశారు మాకు అంత తెలీదా? 10 సంవత్సరాలు మీరు ఏం అభివృద్ధి చేశారు? మేము 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసామో పంతం నానాజీ గారు ఏం అభివృద్ధి చేసామో మీరు చెప్పడానికి రెడీగా ఉన్నాం. రండి, మీరు అందరూ కూడా డిబేట్లో కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారో మేము రెడీ. గతంలో మీరు సూర్యారావుపేట పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు నకిలీ పట్టాలు ఇచ్చి కూల్ చేసిన వ్యక్తులు మీరు కదా. అలా మాట్లాడుకునే పోతే చాలా ఉన్నాయి. మేము డెబిట్లో మీకు అప్పుడు లైవ్ టెలికాస్ట్ లో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా మీ అధికారిగా మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన రిపోర్టుల మీద మేము దృష్టిలో మాట్లాడాం. అప్పుడన్నీ కూడా మీరు కూడా అప్పుడు సమాధానం చెప్పలేదు. 1300 పట్టాలు ఇస్తే పట్టాలు నేమిచ్చి డబుల్ పట్టాలు ఇచ్చి వాళ్ళు అన్యాయంగా ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తులు మీరు కాదని చెప్పి ఆ సందర్భంగా మేమందరూ పంతం నానాజీ గారు మేమందరూ వచ్చి రోడ్డుకి ధర్నాలు చేసిన రోజులు లేదని కూడా చెప్తున్నాం. ఇవాళ అభివృద్ధి చేస్తున్నారు, మా నాయకుడు అభివృద్ధి చేస్తున్నాడు. అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇక్కడ పంతం నానాజీ గారు అభివృద్ధి చేస్తాడు. ఆ అభివృద్ధిని చూడలేక మీరందరూ కూడా ఏదేదో మాట్లాడి ఏదో గొడవ పెట్టి ఈ అభివృద్ధిని పక్కదారి పట్టించి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే మీరు ఉద్దేశంతో మాట్లాడతారు. కానీ ప్రజలకి మేలు చేసే ఉద్దేశం ఉంటే మీరు 151 సీట్ నుంచి 151 వద్దును, అందుకే 11 సీట్లు చేశారు ప్రజలందరూ కూడా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11 సీట్లు కూడా మీకు వస్తాయి లేదో కూడా మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. ప్రజలు కూడా ఎవరో అంత అమాయకులు ఎవరు లేరండి. ప్రజలందరూ కూడా అన్నీ తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు మనం ఏం చేస్తామో చూసి ప్రజలు అక్కడ ఓట్ల రూపంలో మనల్ని కూర్చోబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.